హరీష్ మాత్రం ఉండదా? నడమ నేనే మందిని, నడమ నేనే పరాయిని, ఏదో ఒక రోజు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అనేది ఇప్పుడు హరీష్ గుండెల్లో కూడా నాటుకున్నట్టుగా కనబడుతుంది. ఎట్లా అంటారు ఒక్కసారికి ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు ఈయనకు ఇక లేదు బీఆర్ఎస్ మీద ఈయనకు అంటే ఇక జిమ్మ కొట్టేసుకుండు. ఇక ఏదో ఒకరోజు నన్ను బయటికి పంపేస్తారా, ఎట్ట చేయొద్దు ఏం చేయొద్దు, ఇటు మళ్తే కాంగ్రెస్ అటు మళ్తే బీజేపీ, ఎండ్లే దొరికితే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుండు. ఆఖరికి వస్తారకల్లా ఆయన మనసులోని మాటను ఎప్పుడో బయట పెట్టిండులా. ఒక్కసారి ఆయన కూడా ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది మనం విందాం. కానీ పిల్లగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసిరా మళ్ళా ఇంటరా ఇంటారులా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మన కూడా ఇరుర్రి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసావా బీఆర్ఎస్ కండవ చేసుకొని మామ పోటువ కండవ మీద మామ పోటువనే ఉంది. ఇంకో ఇట్లా చూపిస్తుండు. మళ్ళా